ప్రతి రాజకీయ నాయకుడికి అభిమానులు ఉంటారు, కార్యకర్తలు కూడా ఉంటారు. వీరు మాట్లాడే మాటలకి యువత చాలా ఉద్రేకాలకు లోనవుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు తన మీటింగ్స్ అన్నింటిలో చాలా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎంత ఉద్రేకంగా మాట్లాడతాడు అంటే మనిషి అంతా ఊగిపోతూ ఉంటాడు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలు కూడా టీవీల్లో, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ దున్నపోతుని రాయి తీసుకొని కొట్టండి, ఏది దొరికితే అది తీసుకొని కొట్టండి అని చెప్పేసి ఆయన మాట్లాడడం. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ అనేక వేదికల మీద మాట్లాడుతూ నా మీద కేసులు ఉన్నాయి, ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళే నా దగ్గరికి రండి, లేదంటే వాళ్ళకి నా దగ్గరికి వచ్చే అర్హత కూడా లేదు అని చెప్పేసి నారా లోకేష్ మాట్లాడడం. ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో, ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి నేను మంచి నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పిస్తాను అని చెప్పేసి నారా లోకేష్ మాట్లాడడం. ఇవన్నీ యువతని రెచ్చగొట్టడం, వాళ్ళని ఒక క్రిమినల్ వే ఆఫ్ మైండ్లోకి వాళ్ళని రెచ్చగొట్టడం అన్నమాట. దీని మూలంగానే కదా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి కాదా? కోడికత్తి కావచ్చు, నిన్న జరిగిన హత్యాయత్నం కావచ్చు, ఏదైనా సరే. ఇక నేను నారా లోకేష్ హత్యాయత్నం చేయించాడా, లేదంటే చంద్రబాబు నాయుడు చేయించారా, లేదంటే జగన్ చేయించుకున్నాడని నేను మాట్లాడాను. నా పాయింట్ ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడడం మూలంగా యువత వాళ్ళు కొన్ని ఉద్రేకాలకు లోనవుతారు. ఆ ఉద్రేకాలకు లోనైనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. బాధితుడు బాగానే ఉంటున్నారు, చేయించిన వాడు బాగానే ఉంటున్నాడు. అల్టిమేట్గా వీళ్ళు ఒక 5-6 సంవత్సరాల తర్వాత జైల్లోంచి బయటకు వస్తారు. వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు, పెళ్ళిళ్ళు అవ్వవు, ఎక్కడ పనులు ఇవ్వరు, ఎవరు నమ్మరు వెళ్ళని. అల్టిమేట్గా ఈ యువకులు ఎవరైతే ఉన్నారో ఉద్రేకాలకు ఉన్నాయో వాళ్ళే బాధితులు అవుతున్నారు. వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు అనేక మంది కుటుంబాలుగా బాధపడుతున్నారు, ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. యువత కూడా వారి మాట్లాడే మాటలకు వాళ్ళు ప్రభావితం అయ్యి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి అడుగు వేయాలి, ఆలోచించి మాట్లాడాలి. లేదంటే ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళు ఏదైనా చేసేస్తారు ఆవేశంలో. జాగ్రత్తగా మాట్లాడాలి నాయకులు కానీ, యువత కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించి డెసిషన్స్ తీసుకొని ఆదర్శంగా నిలబడాలి. కానీ నలుగురు మధ్యలో నిందితులుగా లేదంటే క్రిమినల్స్గా మిగిలిపోకూడదు.